వలస వ్యతిరేక గ్రూపులు నిరసనల వేళ యూకే వెళ్లే భారత టూరిస్టులకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేస్తుంది. స్థానిక మీడియా భద్రతా ఏజెన్సీలు ఇచ్చే సూచనలను అనుసరించాలని కోరింది. నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని భారత హైకమిషన్ సూచించింది. వలస వ్యతిరేక గ్రూపులు బ్రిటన్లోని పలు నగరాలు, పట్టణాల్లో చేపట్టిన వలస వ్యతిరేక వర్గాల నిరసనలు హింసాత్మకంగా మారాయి. అవి దేశమంతా విస్తరించాయి. ఈ తరుణంలో అక్కడున్న భారతీయులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ మేరకు లండన్లోని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీని జారీ చేసింది. భారత్ నుంచి వచ్చే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. స్థానిక మీడియా సంస్థలు, భద్రతా ఏజెన్సీలు ఇచ్చే సూచనలను అనుసరించాలని కోరింది. నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని భారత హైకమిషన్ సూచించింది. అందరికీ అందుబాటులో ఉండేలా హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. అల్లర్లను హైకమాండ్ నిశితంగా పరిశీలిస్తోందని అధికారులు తెలిపారు. ఇంగ్లాండ్లో కొద్ది రోజుల క్రితం ఓ డాన్స్ క్లాస్పై దుండగులు చిన్నారులపై కత్తులతో దాడి చేయటం సంచలనం రేపింది. ఆ ఘటనలో 3 చిన్నారులు మృతి చెందడం దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది. అది కాస్త వలస వ్యతిరేక నిరసనలకు దారితీసింది. మాంచెస్టర్, నాటింగ్హామ్, బెల్ఫాస్ట్, స్ట్రోక్-ఆన్-ట్రెంట్, బ్లాక్పూల్, లీడ్స్, బ్రిస్టల్, హాల్, లివర్పూల్లలో ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. రాళ్లు రువ్వడం, బాణసంచా వెలిగించి విసరడం వంటివి చేశారు. శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న హోటల్పై అటాక్ చేశారు. అల్లరి మూకలు షాపులను లూటీ చేశాయి. రోడ్లపైకి వచ్చి విచ్చలవిడిగా ప్రవర్తించారు. పోలీసులను రెచ్చగొడుతూ హింసకు పాల్పడ్డారు. 100 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న హోటల్పై దాడిని ఖండించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారిలో ఎవ్వరినీ వదిలిపెట్టబోమని బ్రిటన్ హోంమంత్రి హెచ్చరించారు.